देखो వరకు ఇక్కడే ఉంటారు. ఉద్యోగితే మేము వచ్చేదానికి మాదికంటే మనకండి అందరికండి పెట్టుకొని 4 విషయాలు. నెంబర్ 1 ట్రాఫిక్ విషయంలో దయచేసి ఈ రోజు నుండి మీరు ఈ యొక్క పిల్లలకు షాప్లో ఉన్న వాళ్ళకు మీరు పదే అడ్డం లేకుండా పెట్టండి అని రివ్యూ చేయడం అనేది మా యొక్క ప్రధాన విన్నపం. అది చేయండి. 10-15 రోజుల్లో మార్పు రాకపోతే మేము మళ్ళీ నేను సజెస్ట్ చెప్తాను. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు బండ్లో వచ్చింది. సో మీరు కూడా కాస్త సహకరించి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు పిలవడం కూడా మెయిన్ ప్రధాన సెంటర్ వాళ్ళు మాత్రం పిలిచాం కాబట్టి అది కొంచెము మీ ముందు పెట్టుకున్న వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్గా, బాబు లోపలికి పెట్టుకో, బాబు అడ్డం లేకుండా పెట్టు, ఈ డైలాగ్ మాట్లాడుతూ ఉండండి. ఖచ్చితంగా మార్పు వస్తుంది. రెండోది సీసీ కెమెరాలు ప్రతి షాపుకు పెట్టాల్సిందే. అది మ్యాండటరీ. కొద్ది రోజులు అయిన తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత షాప్ టు షాప్ నేను తిప్పుకుంటూ వస్తాను. మీ నెంబర్లను నోట్ చేసుకున్నా కదా, మాట్లాడుకుంటూ వస్తాను. మూడోది, ఏదన్నా మీ షాప్ ముందర అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, కొట్లాటో గలాటో రంపు రాజ్యం ఏదైనా పర్లేదు, వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి సార్ ఇది జరుగుతుంది మీరు వెంటనే పంపించండి అంటే చెప్తే బాగుంటుంది. మాకేం సంబంధం లేదు అనుకోకుండా అదొకటి. 4వది, ఏదైతే ట్రాఫిక్ సమ్మె కాకుండా ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అన్నారు, ప్లాస్టిక్ విషయంలో కూడా అది కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది. ఎస్పెషల్లీ కొన్ని చోట్ల తాడపతి లాంటి ప్రదేశంలో ప్లాస్టిక్ నమ్మరు. మన దగ్గర టౌన్కు ఉన్న పరిస్థితిని బట్టేసి అమ్ముతూ ఉన్నారు. అది లేకపోతే బిజినెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిదానంగా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకుంటారు. అది కూడా కొంచెం సార్ చెప్పినట్టు వినాలి. 5వది బైక్ రైసింగ్. ఈ పిల్లలకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ముస్లిం కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేశాను. నేను గతంలో 4 నెలలు పనిచేశాను కాబట్టి పిల్లలు కంట్రోల్ చేసుకోకపోతే పొరపాటు జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయితే దాని తర్వాత బాధపడాల్సింది తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు కొంచెం పరిగణలోకి తీసుకోండి. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వద్దు, అవసరమైతే దండించండి. అలా ఏదైనా ఉంటే ఒకసారి మా నోటీసులు పెట్టండి దయచేసి మా రిక్వెస్ట్. అదర్వైజ్ మీకు ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నది థ్యాంక్ యూ. ఏదైనా చూసుకోండి, మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారని మేము ఆల్రెడీ ఆటో వాళ్ళకి, మెకానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టి, ఎవరైనా మెకానిక్ షాప్లో ఇచ్చిన బండి మీకు తెలియకుండా పిల్లలకి ఇవ్వద్దండి అని ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాము. తల్లిదండ్రులుగా మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి మీ శక్తికి మించి వాళ్ళకి బండ్లు కొనిచ్చి వాళ్ళని రోడ్డుపైకి వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రైస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనో లేకపోతే ఏం చేస్తారనే ఒక ఆ వయసులో తెలియని తనంతోనో ఇంకా రైస్ చేసిపోయి ఏ కాలంలోనో గుంతలోనో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న కుర్రాడు, ఒక 14 years పిల్లడు, ఆ పిల్లడి పేరు పవన్, ఏదైనా పేరు కూడా గుర్తుంది, వచ్చి ఎట్లే ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు చనిపోయాడు. తలుపుల దగ్గర ఒక స్కూల్ పిల్లోడు, 9th class స్కూల్ పిల్లోడు, ఒక పిల్లోడు చనిపోయాడు. సో ఎక్కడో కూడా మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీ పిల్లలకి బండ్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకండి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారని చైల్డ్ లేబర్కి ఆ ఓనర్ పైన, తల్లిదండ్రుల పైన, ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది. మన వేమారెడ్డి సర్కిల్లోనే ఒక ఫోటోలో పిల్లోని, ఒక ఒరిస్సా పిల్లోని పెట్టుకున్నందుకు. సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్ కోసం ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక చైల్డ్ లేబర్ యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది 10 years మినిమం 10 years పనిష్మెంట్ ఉంది. నాన్ అవైలబుల్ అఫెన్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో, తండ్రి అయితే తండ్రి, ఎవరైతే వాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్. పిల్లల్ని అంత శిక్ష పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష. ఒక హిట్ అండ్ రన్ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు రూల్స్ అన్నీ చాలా కఠినమయ్యాయి. మేము ఇంప్లిమెంట్ చేసే ముందు మీకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి మీటింగ్ పెట్టాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇప్పుడు చేస్తున్న ఈ మిస్టేక్స్ అన్ని వీలైనంత త్వరగా రెక్టిఫై చేసి ఊరిని బాగుపరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్స్ అని మీకు తెలియకుండా మీరు చేసేస్తుంటారు. ఒక ఏటీఎం కార్డు వాడడం కూడా మీకు చేత కాదు. కానీ ఏటీఎం కార్డు ఒక్కొక్కరికి 4-5 అకౌంట్స్ ఉంటాయి, 4-5 ఏటీఎం కార్డ్స్ ఉంటాయి. మీరు ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళ సహాయం తీసుకొని చేస్తుంటారు. వాడెవడో మీకు ఒక కార్డు ఇచ్చి ఇంకో కార్డు మార్చేసి అట్లాంటి సపరేట్ నేరాలు జరుగుతుంటాయి. మీ దగ్గర
వస్తూ ఉంటారు. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్ని డెలివర్ చేయడానికి డీలర్స్ వస్తుంటారు. మీరు తక్కువకి ఎక్కడన్నా దొరుకుతాయి అంటే అక్కడ మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము, మీకు ఈ ప్రోడక్ట్ మేము డెలివరీ చేస్తాము మాకు ఇంత ఇవ్వండి అని మీ చేత అడ్వాన్స్ వేయించుకోవడము, తర్వాత ఫోన్ నెంబరు ఎగరగొట్టడం. ఈ మధ్యనే ఒక 10 days బ్యాక్ మేము ఒక కేసు మన అప్గ్రేడ్ టౌన్ స్టేషన్ కాదు, టౌన్ స్టేషన్ ఆపోజిట్ ఉన్న అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఒక 10 days బ్యాక్ ఒక కేసు పెట్టాం. ఏంటంటే ఒక అతను ఇండియా మార్ట్ అని ఒక ఆన్లైన్ యాప్, యాప్లో కాయిన్ బాక్స్ ఉంటాయి కదా, కాయిన్ బాక్స్ 15,000 అమౌంట్, ఒక కాయిన్ బాక్స్ 15,000 చేస్తుంది. సో ఇనిషియల్గా మీరు ఒక హాఫ్ అమౌంట్ పే చేస్తే మీకు ప్రోడక్ట్ డెలివర్ చేస్తాము, మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ మీకు చెందిన తర్వాతనే మిగిలిన అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇనిషియల్గా ఒక 8,000 వేయించుకున్నాడు. 10 రోజులైంది, వాడు ఫోన్ చేసిన నెంబరు, వీడు ఫోన్పే చేసిన నెంబరు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్. మా దగ్గరకు వచ్చారు, మేము కేసు కట్టాం. కేసు కట్టిన తర్వాత ఎవరి దగ్గర నుండి అయితే ఫోన్ వచ్చిందో, ఎవరికైతే ఫోన్పే చేశారో ఆ నెంబర్ని తీసి వెరిఫై చేస్తే అది కదిర్ నెంబరే, ఒక నెంబర్ వచ్చింది. వాడిని పట్టుకొని వచ్చి వెరిఫై చేస్తే వాడు దాదాపు వాడి దగ్గర 300 సిమ్ములు, ఇంకా దీనికి సంబంధించిన ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ చాలా దొరికాయి. అది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే మాకు 8,000 కదా అని మేము కేసు వదిలేస్తే అది చాలా లిబరల్గా అయిపోయేది. కానీ 8,000 కూడా మేము సీరియస్గా తీసుకోవడంతో వాడిని వెరిఫై చేస్తే వాడు ఇట్లా ఒక షెల్ కంపెనీ లాగా ఒకటి పెట్టుకొని అందరికీ నేను డెలివరీ చేస్తానని అందరి దగ్గర ఆ డబ్బులు వేసుకున్న తర్వాత అసలు క్లాస్ చేయడం బ్యాంక్ వాళ్ళతో కుమ్మకాయ దైవంకి కాసేపు అందరూ కూర్చోండి. మేము కాన్స్టేబుల్ గారు ఉన్నారు, అందరి లోపల కూర్చోండి. ఒక 10 నిమిషాలు కూడా మీరు ఓపిక లేకపోతే ఇక మీ ఊరు ఎలా బాగుపడుతుంది, మీ బతుకులు ఎలా బాగుపడతాయండి? మీకు డబ్బులు వేయించుకోవడం. ఈయన మొత్తానికి 200, 500 దాదాపు 8,000 రూపాయలకి మేము 60 లక్షలు అతని అకౌంట్లో మేము ఫ్రీజ్ చేశాం. 8,000 కోసం మాకు కంప్లైంట్ వస్తే, మాది 8,000 పోయిందని కంప్లైంట్ వస్తే 60 లక్షలు అకౌంట్లో ఫ్రీజ్ చేశాం. సో ఇవన్నీ మీకు తెలియక చాలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్లు వాడేటప్పుడు మీకు తెలియని ఫోన్ నెంబర్స్ నుండి మీకు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే మీ డీటెయిల్స్ అని ఇవ్వకుండా, మీరు ఎక్కడన్నా మీరు తంబు వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నారని వెరిఫై చేసుకొని అక్కడ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకొని మీరు తంబు వేయడం. ఓటీపీ ఎటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరు కూడా మిమ్మల్ని ఫోన్లో ఓటీపీ అడగరు. ఎవరైనా డెలివరీ అమెజాన్ లాంటి పార్సల్స్ ఎవరైనా ఇంటికి వస్తే ప్రోడక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే వాళ్ళు ఓటీపీ అడుగుతారు. అడ్వాన్స్గా ఎవరు కూడా ఓటీపీ అడగరు. దయచేసి ఎవరు కూడా మీ ఓటీపీ కానీ, మీ బ్యాంక్ వెనక ఏటీఎం వెనుకున్న CVV నెంబర్స్ కానీ, మీ పర్సనల్ పిన్ నెంబర్స్ కానీ ఎవరితో కూడా దయచేసి అవి బయటికి రివీల్ చేయొద్దు. నమ్మిన వాళ్ళకు కూడా డబ్బులు దేవుడు ఇచ్చినా లెక్క పెట్టాలంటారు. కాబట్టి సొంత వాళ్ళని కూడా డబ్బుల విషయంలో మనిషి బాగున్నంత వరకు బాగుంటారు. ఒక 100 రూపాయలు తేడా వస్తేనే ఇప్పుడు ప్రతిరోజు నాకు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఒక గొడవ వస్తుంది. ఏంటంటే ఒక 100 రూపాయల దగ్గర 500 దగ్గర ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని బాగా తాగుతుంటారు. ఎక్కడో ఎందుకో టౌన్లోనే చెప్తాను. ఒక 10 days బ్యాక్ మన జీవమాన్ సర్కిల్లో ఆటోలో వాళ్ళిద్దరు ఎప్పటి నుండో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ నిమిత్తము వాడు ఏదో తాగడానికి 500 అడిగితే రోజు ఏంద్రా నేను కష్టపడి సంపాదించి నీకు డబ్బులు ఇచ్చేది ఏంటని చెప్పి ఆటోవాడు బలవంతంగా ఆటోలో వెనక ఎక్కించుకొని వాడిని పోయి వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చూశాడు. వాడు ఆ ఆటో తెచ్చకుండా తాగింది వాడికి సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నువ్వు ఇంకొక 500 అని చెప్పి వాడిని సతాయిందంతా వాడి కోడ్ తట్టుకోలేక పక్కన ఒక రీపర్ ఉంటే చెక్క రీపర్ ఉంటే అది తీసి తలవగలుగుతాడు. వాడు చేస్తే ఎవరికి బాధ్యత? టౌన్లోనే మనకి ఈ మధ్య జరిగింది. సో ఇట్లాంటి మనకు తెలుసా తెలియక చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీరు చేసిన బిజినెస్ అమౌంట్ ఊరికే అట్లా లాకర్లో వదలకుండా ఎప్పటికప్పుడు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడము, లేదంటే ఒక ఇంట్లో ఒక ఐరన్ సెట్ పెట్టుకొని ప్రాపర్గా దానికి లాక్ వేసుకొని ఆ లాక్స్ జాగ్రత్తగా, మరి లాక్ వేసి లాక్ పక్కన పెట్టుకుంటే ఆ లాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా అన్నీ మనకు తెలిసే చేస్తుంటాము. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అన్ని అఫెన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ ఒకటి కమిషనర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్లో ఇడ్లీ ఉడకబెట్టడం చూడలేదు. ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీ ఒక ప్లాస్టిక్ కవర్లో, చట్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో, మరి ఎర్ర చట్నీ ఒక ప్లాస్టిక్, ఇట్లా 4-5 కవర్లలో కట్టి ఇవ్వడం చూసాను. కానీ డైరెక్ట్ ప్లాస్టిక్ని ఉడకబెట్టడం అయితే నేను చూడలేదు. కాబట్టి దానివల్ల మీరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఊరు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా అంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆఫీసర్లు చెప్పిన ప్రతి పాయింట్ మీ మంచి కోసమని ఆలోచన చేసుకొని ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మెల్లమెల్లగా ఏది చేంజ్ అనేది ఒక రోజులో రాదు. ఈ రోజు నుండి మీరు సీరియస్గా తీసుకొని ఇవన్నీ 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ ఒక 3 to 6 monthsలో అయినా ఈ వాతావరణం అంతా మారిపోయి ఒక మంచి వాతావరణం మీ పిల్లలకి మీరు ఇస్తారని ఆశిస్తున్నాము. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు నా సైడ్ నుండి
మన గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది కదండి ఎర్రకోట, అక్కడ చాలా డంప్ ఉందండి. ఆడేమన్నా మీరు పెద్ద బిన్ ఒకటి పెట్టగలిగితే అక్కడ ఒకటి, మన ఇది ఆర్ఎస్ రోడ్ స్టార్టింగ్లో అక్కడ ఒకటి, వీళ్ళంతా తీసుకొచ్చి మీరు ప్లాస్టిక్ కవర్స్ డస్ట్బిన్స్ చెప్తున్నారు. చెప్పి అది ఫిల్ అయితే మళ్ళీ మీరు వచ్చి కలెక్ట్ చేసుకునేంత ఓపిక కూడా వీళ్ళకి ఉండదు. అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో చోట రోడ్డు పైన వేస్తారు. గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే అక్కడ మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. అక్కడ అది మీరు మేము డిస్కస్ చేసుకుని ఏదైనా ఒక వాళ్ళనైతే స్ట్రీమ్ లైన్ చేస్తాము. రోడ్ ఆఫర్ చేయకుండా సింగిల్ లైన్లో పెట్టుకోవాలని వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సింగిల్ లైన్లో పెట్టాం. అక్కడ డంప్ ఒకటి, అదొకటి ఆర్ఎస్ రోడ్ ఒకటి చాలా ఘోరంగా కనపడుతుంటాయి. ఇంక ఇట్లాంటి ఏదైనా ఎక్కువ డంప్ యార్డ్స్ ఉంటే అక్కడ పెద్ద బిన్స్ పెడితే